శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటరు గోదావరి నది నీటిని మళ్లించి ఆరుమూరు నియోజకవర్గం బాల్కొండ నియోజకవర్గంలో 39,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఈరోజు ప్రారంభించి నీటిని విడుదల చేశాం. ఈ విడుదల చేసినటువంటి నీరు రైతులకు ఖరీఫ్ 16కు వరి నాట్లు వేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు యొక్క నీటి విడుదల మొట్టమొదటగా గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్తో ప్రారంభించబడ్డది. ఇంతవరకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఏ కాలం వదిలిపెట్టలేదు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు యొక్క నీటి విడుదల గుత్పా ఎత్తిపోతల పథకం ద్వారానే ఈరోజు ప్రారంభించాం. చాలా హర్షణీయం, అభినందనీయం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే నిన్న ఉదయం నేను ఆంధ్రనగర్లో పల్లెనిద్ర చేసి ప్రజా దర్బార్ చేస్తున్నప్పుడు గౌరవ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు మా గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క నీటిని విడుదల చేయాలని నాకు అడిగితే నేను హరీష్ రావు గారికి ఫోన్లో మాట్లాడాను. వారు సాయంత్రం కల్లా సమాచారం ఇస్తామన్నారు. వారు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఉదయం 10 గంటలకు మేము అడిగాము, రాత్రి 8 గంటలకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. రేపు ఉదయం మీరు గుత్పా ఎత్తిపోతల పథకానికి నీటిని విడుదల చేసుకోవచ్చని వారు అనుమతి ఇవ్వడము ఎంతో హర్షణీయం, అభినందనీయం. ముఖ్యమంత్రి గారికి, హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి గారికి, అధికారులకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందన తెలియపరుస్తా ఉన్నాను. ఈ యొక్క నీటి విడుదల పంట చేతికొచ్చే వరకు కొనసాగుతుంది. అదేవిధంగా ఆ కింద ఉన్నటువంటి కాకతీయ, లక్ష్మీకాల, సరస్వతి కాలువలు కూడా నీటి యొక్క ప్రభావం ఉంది కాబట్టి వాటికి కూడా నీటి విడుదల చేసే అవకాశం ఉంది. కానీ మొట్టమొదటిగా
ఇప్పుడు గుత్ప లిఫ్ట్ ఇరిగేషన్ తోటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీటిని రైతులకు అందించడం ఈ లిఫ్ట్తోనే మొదలైంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అలీసాగర్ వెళ్తున్నాను. అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా నీటి విడుదల చేస్తాం. ఈ 2 లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆర్మూర్, బాల్కొండ, నిజాం సాగర్ టేలాండ్ అయినటువంటి ఈ యొక్క 90,000 ఎకరాలకు ఈ నీటి సాగునీరు అందుతూ ఉంది. కాబట్టి 90,000 ఎకరాల్లో వరి నాట్లు వేసుకుంటానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. నారుమడి పెరిగినాయి, రైతులు సిద్ధంగా ఉన్నారు, దుక్కి పెట్టుకున్నారు. కాబట్టి రైతులకు కూడా నేను అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ నీటి విడుదలకు కృషి చేసినటువంటి జీవన్ రెడ్డి గారికి, నీటిని విడుదల చేయడానికి అనుమతి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి సిఫారసు చేసినటువంటి హరీష్ రావు గారికి నా జిల్లా రైతాంగం తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తాను. పనిచేస్తుందంటే ఇది ఒక నిదర్శనం. నిన్ననే జిల్లా మంత్రివర్యులతో ఆంధ్రానగర్లో మేము పల్లె నిద్ర చేస్తున్న తరుణంలో మా మంత్రి గారికి వినతి పత్రం ఇస్తే, మరి అయ్యా మా గుత్ప ఎత్తిపోతల ద్వారా మాకు నీళ్లు కావాలంటే వెంటనే గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారితో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడితే కేవలం 24 గంటల్లోపే ఈ నీళ్లను విడుదల చేయడం నిజంగా ఆర్మూర్ ప్రజల అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. దాదాపుగా 36,000 ఎకరాలకు ఈ గుత్ప ఎత్తిపోతల ద్వారా ఒక్క నా నియోజకవర్గంలోనే నీళ్లు అందడం మేము అదృష్టంగా భావిస్తూ గ్రామాన ఒక దాదాపుగా 42 గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామాన్న స్వాగతం పలుకుతూ గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఎంపీ కవితక్క గారికి, హరీష్ రావు గారికి, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారికి మరియు గౌరవ జిల్లా మంత్రివర్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి మా ఆర్మూర్ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎమ్మెల్యే జీవన నాయకత్వం, నాయకత్వం, తెలంగాణ నాయకత్వం. ఈ కార్యక్రమానికి మన జిల్లాలో కూడా రాష్ట్రంలో కూడా మంచి స్పందన ఉన్నది. సార్ గారు కూడా అనేకమైన కార్యక్రమాలు గౌరవ విషయం కాబట్టి ఇంతకు అక్కడ కూడా లిఫ్ట్ ప్రారంభించడం మన గుర్తు ఎత్తిపోతాను. గత 30 సంవత్సరాలు 20 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా ఈ మాసంలో నీళ్లు వదిలిన సందర్భాలు లేవు. కానీ నిన్న పల్లెలకు గౌరవ మంత్రివర్యులు వచ్చినప్పుడు యావత్ 40 గ్రామాల రైతాంగం కోరిక మేరకు అయ్యా మరి మాకు నీళ్లు కావాలా, మంత్రి గారు కూడా అడిగాం సార్, మీరు జిల్లా మంత్రివర్యులు మీరు బాధ్యత తీసుకొని మన ఎంపీ కవితక్క గారితో మాట్లాడి, మరి మంత్రివర్యులతో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మాకు అర్జెంట్ గా నీళ్లు కావాలంటే కేవలం నిన్న ప్రజా దర్బార్లో చెప్పింది, రేపు సాయంత్రం వర్గంలో ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి మేము మాట్లాడేస్తామని చెప్పారు. దీని నుంచి సీదా హైదరాబాద్ వెళ్లి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి గౌరవ హరీష్ రావు గారిని కలిసి కేవలం 24 గంటల్లోపే మరి దాదాపుగా 40,000 ఎకరాలకు సంబంధించి అంటే ఒక్క మన నియోజకవర్గంలో 36,000 ఎకరాలు బాలకొండ, అదేవిధంగా 8 మండలాలకు సంబంధించినటువంటి ఈ సాగునీటికి సంబంధించి ఏదైతే ఉందో మన నియోజకవర్గానికి ఎత్తిపోతుందంటే నిజంగా గుణకాయ లాంటిది. స్వయంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రైతు బిడ్డ కాబట్టి రైతుల
కష్టాలు మనుషులు కాబట్టి వారే స్వయంగా వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఇలా వెంటనే 24 గంటల్లో పర్మిషన్ ఇచ్చి రాత్రి 10 గంటలకు మన జిల్లా మంత్రులకు ఫోన్ చేసి అర్జెంట్ గా మీరు వెళ్ళిపోండి, ఆర్డర్ పొద్దున వరకు ఆర్డర్ వస్తుంది, మీరు చాలు వేసుకుని చెప్పారంటే నిజంగా ఇంతకంటే సంతోషమైన విషయం ఏది లేదని చెప్పి రైతులు చెప్తాను. ఎంత రోజు బాగలేక అక్కడ కాదు అక్కడ ఇక్కడ పండి ఇక్కడ ఇప్పటికే లేదని కానీ ఈ ప్రభుత్వం సకల జనులకు లబ్ధి చేకూరే విధంగా పథకాలతో పాటు ఇలా యావత్ రైతాంగం ఇలా మన రైతులు బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే మన ప్రభుత్వం బాగుంటుంది, మన ప్రభుత్వం బాగుంటే ఈ దేశం బాగుంటుంది. రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక, రైతు లేనిదే రాజ్యం లేని గత ప్రభుత్వం చెప్పింది కానీ రైతుల పాలిట పట్టించుకున్న ప్రభుత్వం లేదు. ఈ మాసంలో గడిచిన 20 ఏళ్లలో 20 క్యూసెక్ల నీళ్లు తీసుకుంటే 20 టీఎంసీ నీళ్లు తీసుకుంటే ఇవాళ అర్జెంట్ గా కరెక్ట్ గా పంటలకు అందే విధంగా ఇవాళ 6 నుంచి ఇలా ఈ వీటిని ఇక్కడ లేట్ కావాలని ప్రధాన కారణం. 6 నుంచి రానికి 15 నుంచి 20 గ్రామాలలో కారుకు మంత్రి గారి కారుకు అడ్డం వచ్చి ఒక చెట్టు ఒక దండ వేయడం. ప్రతి గ్రామంలో 15 నుంచి 16 గ్రామాల్లో చెట్లు పెట్టడం జరిగింది మన మంత్రి గారు. అంటే మరి అంత ఆప్యాయత ఉంటే లేట్ అయితే మంత్రి గారు మనల్ని కోపం చేస్తారు. కోపం మానేందుకు మీరు నీళ్ళు ఇస్తే ప్రజలు చాలా బ్రహ్మాండంగా మీకు వెల్కమ్ పలుకుతారు, స్వాగతం పలుకుతారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇదే కాకుండా మినీ లిఫ్ట్ల ద్వారా కూడా ఒక 30,000 ఎకరాలు మన నిజామాబాద్ జిల్లాలో 60-65 ఎకరాల గిద్దు నీళ్లు ఒక నియోజకవర్గానికి ఎక్కడైనా వస్తాయంటే అది కేవలం 6 నియోజకవర్గం అని చెప్పి తెలియజేస్తాను. ఈ సందర్భంగా 6 అంటే అక్షరాలు నెంబర్ 1, మొదటి సీటు నుంచి అభివృద్ధిలో నెంబర్ 1 ఉంది. ఇవాళ తెలంగాణలో మరి మొదటి లిఫ్ట్ లో విడుదల జరిగిందంటే కూడా కాబట్టి అవకాశం ఇచ్చి ఇంత బ్రహ్మాండంగా ఆప్యాయంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గం చేసినటువంటి చేర్చుకుంటూ గ్రామస్తులకు ప్రతినిధులకు మా ముగ్గురు జడ్పీడీసీలకు ఎంపీలకు ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా మీడియా మిత్రులు కూడా ఉదయం నుంచి 11 గంటలకు వచ్చి మాదిరి నిర్వహిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కొంత ఆలస్యం అయింది, ఆకలి అందరికీ అవుతుంది. 2 నిమిషాలు ఓపిక పడితే చేర్చుకుందరిలో ప్రభాకరం ఇంటికాడ మనం భోజనం చేస్తాము. కాబట్టి ముఖ్యంగా మా రాజు గారికి, మా సురేష్ గారికి, మా సీచుకొండ సర్పంచ్ గారికి, మా జడ్పీడీసీ స్వాతి గారికి, ఎంపీపీ వెంకటపల్లి ఉన్న రవి గారికి, శాంతన్న జడ్పీడీసీ గారికి, అదేవిధంగా లతా పర్సన్ జడ్పీడీసీ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాము. ఆర్డీఓ గారికి, ఇరిగేషన్ ఎస్సీ గారికి, ఇరిగేషన్ అధికారులకు ఈ లిఫ్ట్ నిజాం సాగర్ టేలాండ్ ఆయకట్టుకి స్థిరీకరించబడేటటువంటి లిఫ్ట్ ఇది. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కింద మొత్తం ఆయకట్టు 38,791 ఎకరాలు. ఈ గుప్ప లిఫ్ట్ ఇరిగేషన్ అన్నిసార్ల లిఫ్ట్ ఇరిగేషన్ 51,000 అంటే 2 కలుపుకొని 90,000 ఎకరాలు నిజాం సాగర్ ఆయకట్టు భాగం, అల్లిసాగర్ డ్యామ్ కింద ఉన్నటువంటి భాగం ఇది. అన్నిట్లో అగ్ర భాగం ఆ ఏ అక్షరంతో మొదలైనటువంటి ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ అన్నిట్లో కూడా అగ్రగామిగా ఉంటూ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కింద పెద్ద పట్టుదారు జీవన్ రెడ్డి గారు. ఈ 35,190 ఎకరాలలో 35,139 ఎకరాలు ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ ఉంది. అంటే ఒకప్పుడు కొన్ని మండలాలు, కొన్ని గ్రామాలు ఆర్మూర్ బాల్కొండ కింద ఉండే, కొన్ని గ్రామాలు నందిపేట బాల్కొండ కింద ఉంటే ఇప్పుడు అన్ని ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ వచ్చినాయి. ఆర్మూర్ మండలం ఒకటే 18,614 ఎకరాలు. ఆర్మూర్ మండలంలో 20 గ్రామాలు కలుపుకొని 18,614 ఎకరాలు. నాగపూర్ మండలము 9,355 ఎకరాలు. నందిపేట మండలం 9 గ్రామాలు 7,170 ఎకరాలు. ఇవన్నీ కలుపుకొని 35,139 ఎకరాలు ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ. నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో కొంత భాగం జక్కరాన్పల్లి మండలంలో ఒక 4 గ్రామాలు బ్రాహ్మణపల్లి, అరుగల్, జక్కరాన్పల్లి, చండుకొండ కలుపుకొని 17,125 ఎకరాలు.
చివరిగా వేల్పూర్ మండలం కూడా నిజాం సాగర్ ఆయకట్టు కింద ఉండేది వరకు. ఆ వేల్పూర్ మండలంలో ఒక 6 గ్రామాలు 2179 ఎకరాలు. ఇది గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క చరిత్ర. ఈ యొక్క 38,000 ఎకరాలకు నీరు అందించడానికి ఇప్పుడే మా జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మన ఉదయం పల్లెన్నికలు చేసిన తర్వాత ఆంధ్రనగర్లో జీవన్ రెడ్డి గారు నాతో ప్రస్తావించారు. రైతులు అడిగారు, సార్ గోదావరిలో నీళ్ళు వస్తున్నట్టున్నాయి, ఈ సమయం మేము నార్మల్ వేసుకున్నాం, ఇంకా వారం తర్వాత ఇస్తే ముదిరిపోతాయి, నార్మల్ పనికి రాకుండా పోతుంది, ఇది మంచి సమయం వదిలిస్తే బాగుంటుందని ప్రజా దర్బార్లోనే నా దృష్టికి తీసుకొచ్చారు. నేను వెంటనే స్టేజ్ మీదకి వెళ్లి కార్లో కూర్చుండి మన సహచార మంత్రివర్గ సభ్యులు గౌరవ హరీష్ రావు గారితో మాట్లాడారు. వారు ఇట్లుంది 53 గ్రామాలు దీని కింద మొత్తం 53 విలేజెస్ అంటే ఒక సగం తాలూకా వెనకటికి. వారు కూడా ఏమన్నారంటే, సరే ఒకసారి ఇంతవరకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాలువ వదిలిపెట్టలేదు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద కాకతీయ కాలువ ఉంది, సరస్వతి కెనాల్ ఉంది, లక్ష్మీ కెనాల్ ఉంది, ఈ 3 కాలువలను వదిలిపెట్టకుండా గుత్ప లిఫ్ట్ ఇరిగేషన్ నీటి వదిలిపెడితే కింది వారితే కరీంనగర్ వరంగల్ వాళ్ళు కూడా మేము అక్కడి నుంచి చెప్తారేమో, అందుకే ఒకసారి ముఖ్యమంత్రి గారిని అడిగి వారు అనుమతి తీసుకొని మీకు సాయంత్రం కలిసి చెప్తానన్నాడు. సరే మేము అందరం కలిసి సాయంత్రం హైదరాబాద్ వెళ్ళాం, కలిసి మాట్లాడుకుంటే సాయంత్రం రాత్రి 8 గంటలకు మీరు నీటిని వదిలిపెట్టించుకొని అనుమతి రాత్రి 8 గంటలకు మనకు రావడం జరిగింది. అందుకే ఉదయం లేచిన కాడి నుంచి గంటకు మాకు టెన్షన్, ఎందుకంటే ఒక గంట నీళ్ళు బాధితే 100 ఎకరాలు నీళ్ళు పోతాయి. కాబట్టి రాగా మా సోదరులు హరితార ప్రోగ్రాంలో చెట్టు నాటించుకుంటూ కారు దించుడు ఎక్కించుడు దించుడు ఎక్కించుడు వేసిన గ్రామం కానీ సన్మానం పూలగంటలు చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా అభినందనలే, చాలా సంతోషంగా ఆప్యాయంతో వాళ్ళ పాపం నీళ్లు వదులుతున్నారు. ఎందుకంటే ఎప్పుడో అక్టోబర్లోనూ నవంబర్లోనూ నీటి వదిలేటువంటి అలవాటు ఉన్నటువంటి పథకం ఇది. కానీ ఈసారి జూలై మాసంలోనే ఈ పథకం మొదలైన తర్వాత మొట్టమొదటిగా నీళ్లు వదిలింది ఈ సంవత్సరం జూలై మాసంలో. కాబట్టి రైతులకు కూడా ఆనందంగా ఉంది. ఆ సంతోషాన్ని పట్టుకోలేక వాళ్ళు వస్తూ పూలదండలు వేసుడు, శాలువలు కప్పుడు, ఒక మొక్క పెట్టించుడు, ఇక అన్ని కార్యక్రమాలు జరుపుకుంటూ వచ్చింది ఇక్కడ దాకా. చాలా సంతోషం. మా ఇరిగేషన్ అధికారులు కూడా, మా గంగాధర్ గారు ఎస్సీ గారు, వారు తెలంగాణ బిడ్డని కాబట్టి వారు ముందే వచ్చి ఇక్కడ అన్ని ఏర్పాటు చూసుకున్నారు. అమ్మాయి గిఫ్ట్ తీసుకున్నది ఎక్కడ ఉందని ఆమె కూడా అక్కడ చూసుకోవడం, మా అధికారులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చూసుకోవడం జరిగింది. నేను వారికి కూడా ఇరిగేషన్ అధికారులు, ఎందుకంటే మనం బట్టలెత్తి బయటకు వెళ్ళిపోతాం, దానికి కావాల్సినటువంటి మెయింటెనెన్స్ కథా కార్ఖానా వాళ్ళ దగ్గర ఉండి అధికారులు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కాంట్రాక్టర్ కు మెయింటెనెన్స్ కోసం ఎవరికైతే ఇచ్చారో వారితో మాట్లాడడం జరిగింది. ఈ నీరు నేను లెక్క కట్టాను, 26 రోజులు దీని మొత్తం డిశ్చార్జ్ 4 పంపుల ద్వారా నీరు డిశ్చార్జ్ ఎన్ని క్యూసెక్స్ అయితే అంటే 540 క్యూసెక్స్ నీరు డిశ్చార్జ్ అవుతాయి. అంటే నిజాం సాగర్ కాలువలో ఫుల్ గా వదిలిపెడితే 2500 క్యూసెక్స్ నీరు ఎట్లా పడతాయో ఈ 4 పంపుల ద్వారా 540 క్యూసెక్స్ నీరు ప్రవాహం జరుగుతుంది. ఈ 540 క్యూసెక్స్ 26 రోజులు వరుసగా నడిస్తే 1 టీఎంసీ ఖర్చు అవుతుంది. అంటే దాదాపు నెలకు 1 టీఎంసీ ఖర్చు. ఇప్పుడు జూలై మాసంలో మనం మొదలు పెట్టుకుని ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ దసరా కల్లా కోతకొచ్చే సమయానికి మనకు 3-3.5 టీఎంసీల నీరు ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వాడుకుంటే ఈ 39,000 ఎకరాల ఆయకట్టు పూర్తి స్థాయిలో పంట వండి మనకి ఇంటికి వస్తుంది. కాబట్టి ఆ విధంగా రైతులకు కూడా మరి ఈ సంవత్సరం వర్షాలు బాగున్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు లేటుగా రావడానికి కారణం
ఇప్పటికి గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి నీరు ఇంకా వదిలిపెట్టలే. గోదావరి పైన నిర్మించినటువంటి అతిపెద్ద ప్రాజెక్టు 100 టీఎంసీల ప్రాజెక్టు అది. ఇప్పటికి అందులో 50 టీఎంసీలు వచ్చినాయి. ఇంకా 50 టీఎంసీ నీరు ఇంకా రావాల్సి ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన నీటంతా విష్ణుపూర్ నుంచి కొంత డిశ్చార్జ్ అవుతుంది. ఆ పక్కన ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి వర్షంతో ఈ డిశ్చార్జ్ 50,000 క్యూసెక్స్ వస్తున్నాయి. 50,000 క్యూసెక్స్ ఒక్కరోజు ప్రవహిస్తే 50,000 క్యూసెక్స్ 24 గంటలు ప్రవహిస్తే దాదాపు 4.5 టీఎంసీల నీరు అందులో స్టోర్ అవుతుంది. అంటే 50,000 క్యూసెక్స్ ఒక్క దినం పారినటువంటి నీళ్లు ఈ గుత్పకు 4 నెలలు వస్తే ఆ ఒక్కరోజు జరుపుతుంది. ఇక్కడ అది కథ. 50 టీఎంసీల నీళ్లు 24 అవర్స్ ప్రవహిస్తే 50,000 క్యూసెక్స్ నీళ్లు 4.5 టీఎంసీ కెపాసిటీ స్టోర్ అవుతుంది. మన గుత్పకు కూడా అలాగే 4 టీఎంసీలు కావాలి కాబట్టి ఒక్కనాడు నీరు వారినంత నీరు గుత్పకు చాలు ఆ 4 నెలల కోసం. కాబట్టి దాన్ని సద్వినియోగపరుచుకుందాం, వృధా కానియకుండా. బొట్టు కూడా చాలా విలువైంది కాబట్టి చక్కగా వాడుకుందాం. ఈ సందర్భంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద మొట్టమొదటిగా నీళ్లు వదిలిపెట్టింది గుప్పనే. ఇప్పుడు కాకతీయ కాలువ మనం ఊరు ఆవాలు అవుతుండొచ్చు. కాకతీయ, లక్ష్మి, సరస్వతి కెనాల్ రైతులు కూడా గుప్ప చాలు చేసిరు కదా సార్, మేము పోర్టల్లో చూసినాం, టీవీలో చూసినాం, మా సంగతి అడుగుతుండొచ్చు. వారు కూడా ముఖ్యమంత్రి గారు బహుశా అనుమతి ఇవ్వవచ్చు కూడా, అంత అనుమానం లేదు. కాబట్టి ఈ స్కీమ్ కింద మొట్టమొదటిగా ప్రారంభించినటువంటి స్కీము మన స్కీమే. అడిగిన ఇదివరకు కూడా నేను చాలాసార్లు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉంటే ఆ ఫైల్ నడుచుకుంటూ ఇంజనీరింగ్ చీఫ్ నుంచి సెక్రటరీ గారికి, సెక్రటరీ దగ్గర నుంచి మంత్రి గారి దగ్గర పోతాం 15 రోజులు పట్టేది. ఆ మంత్రి గారు చూసి కింద పెట్టి మీద పెట్టి ముఖ్యమంత్రి గారికి పేసి పంపితే అక్కడ 15 రోజులు. అంటే నెల రోజులు ప్రయత్నం చేసి హైదరాబాద్ లో ఎంబడబడంగా ఒక నెల రోజులకు అనుమతి వచ్చేది. అది కూడా కష్టంతో. ఇలా ఫైల్ కూడా కదలకుండా, నోటు కదలకుండా ఓరల్ ఇన్స్ట్రక్షన్సే ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు గుత్ప నుంచి నీటిని వదులుకోలేని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ గతంలో ఎప్పుడు రాలే. ఏ ముఖ్యమంత్రి ఇవ్వలే కూడా. ఫస్ట్ టైం నేను కూడా చంద్రబాబు నాయుడు ఆయన చూశాను, కిరణ్ కుమార్ చూశాను, అంతకుముందు చాలా మంది చూశాను. కానీ ఇటు తొందరగా వదులుకోండి, ఆర్డర్ ఇవ్వడానికి, కాగితాలు రాయడానికి పుణ్యకాలం అంతా పోతుంది కాబట్టి తొందరగా వదులుకుందని చెప్పినటువంటి మొదటి ముఖ్యమంత్రి ఇవాళ కేసీఆర్ గారు. కాబట్టి వారికి నేను మన జిల్లా రైతాంగం తరఫున మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఈ పల్లిసాగర్ వెళ్ళాలి, అక్కడ ఎమ్మెల్యే గారు రావడానికి అప్రోచ్ కరెక్ట్ లేకపోవడం వల్ల వాళ్ళకు ఇబ్బంది జరిగినట్లుంది. మొత్తానికి వచ్చినటువంటి వారందరికీ అధికారులకు, అనధికారులకు, ఆర్డీఓ గారికి, ఇరిగేషన్ శాఖ అధికారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. ఇక్కడ నుంచి